సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో భారత్ పెట్రోలియం కంపెనీ కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ కు వేస్తున్న పైప్ లైన్ పనులను 40 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని మండలం సిపిఎం మరియు వైకాపా నేతలు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేతలు మారుబోయిన రాజా శనివారం మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంట చేతికి వచ్చితే తరుణంలో భారీ ఎత్తున పెట్రోలియం కంపెనీ గుంటలు తవ్వడంతో పైర్లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతాంగం తమ పొలాలను సాగు చేసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. నోటీసులు 2022లో ఇచ్చి 2025 ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పైరు కోతల సమయంలో రైతులను నష్టపరిచి పనులు మొదలు పెట్టడం ఏంటని వారు బాధను వెళ్లగక్కారు. ఇందులో కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వారు తెలిపారు. ఈ విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని భారత పెట్రోలియం కార్యకలాపాలను పైరు కోతలు కోసుకునేంత వరకు ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు, రైతులు, వైకాపా నేతలు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్, మేము రైతులమే పేడూరు గ్రామంలో పైపులు వేసుకోవడానికి వచ్చారు. ఐదు పైపులు మాకు ఒక 4 రోజులు టైం ఇస్తే మా ఫలింపు కోసుకొస్తాము. నష్టపోతున్నాము. ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుకున్నాము. వాళ్ళు పోయే దారిలో ఈ ఒక పక్క నీళ్లు బాగు, ఏ పక్క నీళ్లు బాగు. మాకు నీళ్లు పోయే ఇబ్బంది. మేము కొబ్బరి కొత్త కోసుకొచ్చుకోవాలన్నా కోసుకోలేము. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పుండే 15 ఎకరాలకు నీళ్లు పోవాలంటే చేను ఎండిపోద్ది. అది మాకు సహకరించి మార్చి ఆఖరి దాకా టైం ఇవ్వండి. సోదరులారా, ఈరోజు టీపీ గూడూరు మండలం పేడూరు గ్రామంలో హెచ్పిసిఎల్ భారత్ పెట్రోలియం కంపెనీ వారు పైప్ లైన్ వేస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి కృష్ణపట్నం పోర్టుకి. అయితే దాంట్లో భాగంగా రైతులకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మేము కాంపన్సేషన్ ఇచ్చేసాము. అందువల్ల ఆ పైరులో మేము జేసీపీలు దించేసి పాడు చేసేస్తామనే పద్ధతుల్లో ఆ పైరులో జేసీపీలు దించి 50 అడుగులు వెడల్పున పెద్ద పెద్ద గుంటలు లోడుతూ ఆ పైరుని నాశనం చేస్తూ ఉన్నారు. రైతులు ఎంతో కష్టపడి విత్తనాలు దొరికితే నారు సరిగా పట్టక నారు వేతకి 7,000 రూపాయలు ఖర్చు పెట్టి, అదేవిధంగా పిండి కట్టలు దొరక్క డిఏపికి ఎంతో కష్టపడి అనేక విధాల నీళ్లు బారక ఎంతో కష్టపడి ఈరోజు నోటికాడికి వచ్చే పంట ఒక నెల 15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఈరోజు అధికారులు జేసీపీలను దించి మాకు పర్మిషన్ ఉంది, మేము దున్నేస్తాం అనే పద్ధతుల్లో ఆ యొక్క పైరుని నాశనం చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. రైతులు చాలా బాధపడుతున్నారు. ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతు చాలా ఇంకా కుంగిపోతూ ఉంటే ఇలాంటివి జరిగితే ఇంకా నష్టపోతారు. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రైతుల్లో తలెత్తే పరిస్థితి ఉంది. అందువల్ల రైతుల్ని కాపాడండి. దేశానికి అన్నం పెట్టే వెన్నుముక లాంటి రైతుని కాపాడకపోతే రైతు అనేవాడే లేకుండా పోతాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా అధికారులు కలుగు చేసుకొని, కలెక్టర్ గారు కలుగు చేసుకొని, ఎమ్మెల్యే గారు కలెక్ట్ చేసుకొని వచ్చే నెలాఖరు వరకు ఒక 40 రోజుల పాటు ఆ యొక్క పైప్ లైన్ వేసే విధానాన్ని ఆపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రైతుల తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాం. రాజా, టీపీ గూడూరు మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు. గ్రామంలో రైతులు భారత పెట్రోలియం పైప్ లైన్ కోసం వాళ్ళు వేసిన పంటని పాలు పోసే దశలో దుర్మార్గంగా మిషన్ తీసుకొచ్చి తొక్కిచ్చి రైతులకి వాళ్ళు ఇచ్చే పరిహారం కొద్దైతే పరిహారం ఎక్కువ నష్టపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళు తిరిగే మిషన్లో అటు ఇటు తిరిగితే ఆ మిషన్ 4 అడుగులు కుంగిపోతుంది. అవతల చేతులుగా రాకపోకలు పూర్తిగా మించిపోతున్నాయి. ఈ పక్క పొలం మొత్తం ఎండిపోతుంది. వాళ్ళు ఇచ్చే పంట పొలంలో మనకి ఇచ్చే నష్టపరిహారం 1000 రూపాయలు అయితే ఇక్కడ నష్టపోయేది ఎకరాకి 40,000 పెట్టుబడి పెడితే ఎకరా మొత్తం నష్టపోయే పరిహారం వచ్చింది. దీన్ని వెంటనే అధికారులు స్పందించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా స్పందించి, ఎమ్మెల్యే కూడా స్పందించి పేడూరు రైతులను వెంటనే ఆదుకొని వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని ఆపాలా అని చెప్పి రైతు సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాం.